వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతదేశంలో మత స్వాతంత్రానికి విఘాతం కలుగుతోందిట. మత స్వేచ్ఛ మీద అంతర్జాతీయ కమిషన్ USCIRF వాళ్ళు ఒక పెద్ద నివేదిక అమెరికాకి ఇచ్చేశారు. భారతదేశంలో ఇండియాలో మత స్వేచ్ఛకు సంబంధించి నిష్పాక్షిక వాస్తవాలు, మత స్వేచ్ఛకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనలకి బాధ్యులైనటువంటి వ్యక్తులు, సంస్థలు ఇవన్నీ భారతదేశంలోనే ఉన్నాయి. భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది అని చెప్పి USCIRF వాళ్ళు నివేదిక ఇచ్చింది. ఇది అమెరికా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ, అంటే ఒక మనకి NGOలు ఎలా ఉన్నాయో అలాంటిది ఒక సంస్థ. దాని పూర్తి అబ్రివేషన్ మనం చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్, అంతర్జాతీయ మత స్వేచ్ఛకి మత స్వాతంత్రానికి సంబంధించి అమెరికన్ కమిషన్ అన్నమాట ఇది. వీళ్ళు చెప్తున్నారు భారతదేశంలో RSSని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మన గూఢచార సంస్థ, వీళ్ళు ఈ రెండింటిని కూడా నిషేధించాలట. ఎందుకు అనంటే భారతదేశంలో మత స్వాతంత్రం అనేది లేదు, అంటే ఇష్టం వచ్చినట్టు మతాలు మార్చుకోవడానికి వాళ్ళు అక్కడ ఒప్పుకోవట్లేదు, హిందువులందరూ జాగ్రత్త అవుతున్నారు, అందువల్ల ఆ రెండింటిని కూడా నిషేధించేయండి. ఇది క్లుప్తంగా ఉన్నటువంటి విషయం, దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. తర్వాత మతపరమైనటువంటి మైనారిటీ సమాజాలను, వారి ప్రార్థనా మందిరాలను లక్ష్యంగా చేసుకొని ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న కొత్త చట్టాల కారణంగా 2025లో ఇండియాలో మత స్వేచ్ఛ క్షీణించిపోయిందని వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక అమెరికా ప్రభుత్వానికి ఇచ్చింది. అట్ ద సేమ్ టైం కఠినమైనటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలను ప్రవేశపెట్టడము లేదా జైలు శిక్షలను చేర్చడము, వీటి ద్వారా ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. పౌరులను మతపరమైన శరణార్థులను నిర్బంధించడానికి, వారిని అక్రమంగా బహిష్కరించడానికి అధికారులు సహకరించారు. మతపరమైన మైనారిటీల మీద జరిగే విచక్షణారహితమైనటువంటి దాడులను అనుమతించారు అని పేర్కొంది. న్యూఢిల్లీ తన రికార్డును మెరుగుపరుచుకుంటేనే భారత్కు, వాషింగ్టన్కు భవిష్యత్తులో అందించే భద్రతా సాయాన్ని, అలాగే భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొనసాగించాలి అంటూ US ప్రభుత్వానికి సూచించింది. మత స్వేచ్ఛకు సంబంధించి తీవ్ర ఉల్లంఘనలకు బాధ్యులైనటువంటి వ్యక్తులు, సంస్థలు వీటన్నిటి మీద ఆంక్షలు విధించండి. ముఖ్యంగా RSSని నిషేధించండి, అలాగే రాని నిషేధించండి. వీటి మీద ఆంక్షలు విధించండి. అమెరికా మన మీద ఆంక్షలు విధించాలట. హ్యాపీగా విధించేద్దాం. RSS ఎందుకు, మొత్తం అందరూ కూడా ఏముంది, భారతదేశంలో ఉన్న హిందువులందరూ మతం మారిపోతే అయిపోతుంది. అందులో ఎవరి దాంట్లోకి మారాలి, మెజారిటీ, అది కూడా చెప్తే బాగుంటుందిగా. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇంకొక నివేదిక కూడా చూశాను. దాని రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ప్రపంచంలో 31% మంది ఏమో క్రిస్టియన్స్ ఉన్నారు, 24% మంది ఏమో ముస్లిమ్స్ ఉన్నారు, 15% మంది హిందువులు ఉన్నారు. ఆ 15% హిందువులు ఎక్కడున్నారు అంటే ఉన్నది భారతదేశంలోనే. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఎక్కువ భారతదేశంలోనే. ఆ తర్వాతే అంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినటువంటి వాళ్ళు, తరతరాల క్రిందనే ఎక్కడికో వెళ్ళి మైగ్రేట్ అయ్యి సెటిల్ అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా మతం మారకపోతే చంపేస్తామని ఆఫ్రికా దేశాల్లోనూ, లేదంటే ఈ అరబ్ కంట్రీస్ మొత్తం ముస్లిం దేశాల్లో 53 ముస్లిం దేశాల్లోనూ మతం మారతారా చస్తారా అంటూ పీక మీద కత్తెట్టు కూర్చున్నారు చాలా చోట్ల. అక్కడ కూడా మతం మార్చేశారు, అయిపోయింది. ఇంకా మిగిలింది ఇక్కడ, లేదంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళని ఊచకోత కోసి చెట్లకు కట్టేసి తగలేశారు, అయిపోయింది. కానీ భారతదేశంలో ఏ ముల్లా మీద, ఏ పాస్టర్ మీద వెళ్ళి పెట్రోల్ పోసి తగలేయడాలు ఇవేం చేయలేదే. అందరూ కలిసే ఉంటున్నాం కదా. మా షేక్ బాబాయ్ వస్తాడు, పొద్దున్నే పాయసం పెడతాడు సరదాగా అని చెప్పి, అంటే ఒక సోదర భావం, ఒక బంధుత్వంతో ఉంటున్నాం. ఎస్, డెఫినెట్గా మతం మారడం అనేటువంటి దగ్గర కొంతమంది అతివాద ప్రక్రియలకు ఏవైతే పాల్పడుతున్నారంటే లైక్ లవ్ జిహాద్ కానీ, లేదు అంటే హిందుత్వంలో ఉన్నటువంటి మీ దేవీ దేవతలందరినీ కూడా ఇచ్చేయండి అని చెప్పి మతం మార్చే కొంతమంది పాస్టర్లు కానీ, వీళ్ళకి వ్యతిరేకంగా నడుస్తోంది తప్పితే, అంటే అక్రమంగా నేను చెప్పేది లేకుండా నాకు స్వతంత్రంగా నేను మతం మారుతాను, లేదంటే వేరే మతాన్ని, వేరే ధర్మాన్ని ఆచరిస్తాను అనేటువంటి నా కన్సెంట్ లేకుండా నన్ను ప్రలోభ పెట్టో, డబ్బులకో, లేదంటే బియ్యం బస్తాలు ఇచ్చో, ఇంకోటి ఇచ్చో మతం మార్చేటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. US నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఇలాంటి వాళ్ళ మీద వ్యతిరేకత అనేది పెరుగుతుంది. అలాగే అక్రమంగా కుటుంబాల మధ్యలో మేము ఒక కుటుంబంలా నివసిస్తాము అని ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళతో ఎవరికి ఎప్పుడు గొడవ లేదు. కానీ ఆ ఇల్లు కట్టుకునే నెపంతో అక్కడ చర్చి కట్టడమో, లేదంటే ఒక మసీదు కట్టడమో, లేదంటే ఒక దర్గా కట్టడమో, లేదంటే ఇంకోటి కట్టడమో, ఇవి చేస్తున్నటువంటి వాళ్ళతోటే ఇబ్బందులు వస్తున్నాయి. దానికి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి చట్టాలు వీటిని ఉపయోగించి వాటిని తొలగిస్తుంటే భారతదేశంలో క్రైస్తవుల మీద, ముస్లింల మీద దాడులు జరిగిపోతున్నాయి, వాటిని కూల్చేస్తున్నారంటే. మొన్నే కాశీకి సంబంధించి చూసుకున్నాం. కాశీలో ఉన్నటువంటి దేవాలయాలు, అసలు కాశీలో ఒక ముస్లిం కుటుంబం అనేది అంతకుముందు లేదు. ఔరంగజేబు, అంతకుముందు ఉన్నటువంటి కుత్బుద్దీన్ ఐబక్ వీళ్ళు వచ్చి అక్కడ ఆలయాల్ని సైతం కూలగొట్టి అక్కడ మసీదులు ఇవన్నీ కట్టారు. మహమ్మదీయుల దండయాత్ర జరిగినప్పుడు
వాళ్ళు ఏమి ఇక్కడికి శరణార్థులుగానో లేదంటే అక్కడ విపత్తు వచ్చి చచ్చిపోయింది మా దేశం మొత్తం అంతా కూడా మీతో కలిసి బతకాలనుకుంటున్నామని చెప్పి ఇక్కడికి రాలా, దండయాత్ర చేసి వచ్చారు అక్కడి నుంచి. సరే ఆ తర్వాత కూడా గౌరవభావంతో, ఎందుకంటే భారతదేశం ఒకే ఒక్కదాన్ని నమ్ముతుంది, దాన్నే ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఏంటంటే సర్వే జనా సుఖినో భవంతు, ఇది హిందుత్వం చెప్పేటువంటి మూలమంత్రం. సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అని. వెళ్ళి ఏ ప్రార్థనా మందిరాలని కూలగొట్టని ఏ భగవద్గీతలో చెప్పలేదు, ఏ వేదంలోనూ చెప్పలేదు, కనీసం ఏ ఇతిహాసంలోనూ నువ్వు వెళ్ళి దాన్ని కూలగొట్టు, ఏ మసీదును కూలగొడతావో లేదంటే ఏ చర్చను కూలగొడతావో కొట్టు, ఇవన్నీ చేయాల్సిందే, అసలు వేరే వాళ్ళు ఉండకూడదు అని ఎక్కడా చెప్పలేదు. ఎవరున్నా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పిందే హిందుత్వం. కానీ దానికి మాత్రం కొన్ని ఒప్పుకోవు, కొంతమంది అతివాదులు అస్సలు ఒప్పుకోరు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇక్కడ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళని బ్యాన్ చేసేయండి, దీనికి మన వాళ్ళు చంకలు గుద్దుకుంటూ వేదాలని సైతం అపహాస్యం చేస్తూ ఉండే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి ఏమనాలి వీళ్ళని? పైగా ఇంకో జోక్ ఏంటంటే, ఈ ఇచ్చినటువంటి కమిటీలో మొత్తం ఒక 10 మంది ఉన్నారు. ఈ రిపోర్ట్ ఇచ్చినటువంటి దాంట్లో 6 ముస్లింలు, 4 క్రిస్టియన్లు, మొత్తం 12, 6 ముస్లింలు, 4 క్రిస్టియన్లు, ఒక జూయిష్ ఎవరో ఉన్నారు ఇజ్రాయెల్ నుంచి ఎక్కడి నుంచో. ఇలా ఉండి ఈ నివేదిక ఇచ్చారు. ఒక హిందూ కూడా లేడు. భారతదేశంలో హిందువులు ఇలా చేసేస్తున్నారు అని ప్రపంచానికి, అందులోనూ అమెరికాకి సంబంధంగా ఉన్నటువంటి ఈ కమిషన్ ఇచ్చిన దాంట్లో ఒక హిందువు కూడా లేడు. ఉన్నదంతా కూడా అక్కడ పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ముస్లిమ్స్, అలాగే క్రిస్టియన్స్ వేరే కంట్రీస్ నుంచి. వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది లేకుండా పోయింది, ఇలా జరుగుతుంది అని చెప్పాను. ఏం చెప్పాలి? భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది లేదు అంటే మరి వీళ్ళు సోకాళ్ళు అంటున్నట్టు సెక్యులర్ కంట్రీ అని అనుకుంటున్నారుగా, డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీ అంటున్నారు కదా. ఈ పాటికి అసలు ముస్లింల మీద దాడులు జరుగుతూనే ఉండాలి, అసలు ఎవరిని ఒక్కళ్ళని కూడా బతకనివ్వకూడదు. ఒక్క క్రిస్టియన్ కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎప్పుడో అయిపోయి ఉండేది కదా. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదట. మరి దీనికి అమెరికా వాడు వత్తాసు బలుకుతూ ఆ రిపోర్ట్ తీసుకుని మేము మాట్లాడతామని చెప్పడం జోకైపోయింది. భారతదేశం అంటే రాజ్యాంగంలో పెట్టనంత మాత్రాన భారతదేశం హిందూ దేశం కాకుండా పోతే ఇది హైందవ దేశమే, ఇది 100% హైందవ దేశమే కాదు అనుకున్నటువంటి వాళ్ళని ఎవ్వడేం చేయలేడు. రాజ్యాంగంలో పెట్టలేదు అన్నంత మాత్రాన ఇది హైందవ దేశం కాకుండా పోదు. మిగతా వాళ్ళు ఎవరు బతుకుతున్నా ఇక్కడ భారతీయులు బతుకుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ భారతీయులకు మాత్రమే స్థానం ఉంది బతకడానికి. మిగతా వాళ్ళు ఎవరొచ్చినా స్నేహితులు, శరణార్థులు మాత్రమే. అక్రమంగా వచ్చేసి మేము భారతీయ పౌరులు, మేము ఇక్కడే బతికిపోతాం, మేము ఇక్కడ ఉన్నంత తీసుకుంటాం, మేము ఇక్కడ నాశనం చేస్తాం, ఇది అంటే వాడిని నిర్మోహమాటంగా బంగ్లాదేశ్ రోహింగ్యాలు కావచ్చు, ఇంకో చోటు నుంచి వచ్చేవాడు కావచ్చు, బయటికి గెంటేస్తాం. అందులో ఎటువంటి మొహమాటం లేదు. అమెరికా కాదు కదా, వాడి జేజం వచ్చినా సరే భారతదేశాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి సమైక్యతని, సమగ్రతని, భారతదేశపు ధర్మాన్ని ఎవ్వడు ఏం చేయలేడు. సో ఇదండి రిపోర్టు. పాకిస్తాన్లో ఉన్నటువంటి వాడు మన దేశంలో మత స్వేచ్ఛ లేదు అని, అలాగే ఇంకో 4 క్రిస్టియన్స్ అందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. భారతదేశంలో మత స్వేచ్ఛ లేదు, ఎందుకంటే ఫారెన్ నుంచి ఫండ్స్ రావట్లేదు కదా. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ ఎన్జిఓలకి కొంతమందికి ఈ ఫండ్స్ ఆపేశారు కదా, ఎందుకంటే దాంతో వీళ్ళు ఈ మత మార్పిళ్ళు అవి చేసుకుంటూ వెళ్తున్నారు బయట, అవి జరగట్లేదు కదా, అందుకని చెప్పి అడ్డొచ్చేసింది అనమాట. సో భారతదేశంలో హిందూ అనేవాడు ఉండకూడదు, అందుకు ఆర్ఎస్ఎస్ అడ్డుపడుతుంది, లేదంటే రావాళ్ళు ఎక్కడికక్కడ ఈ ఫండ్స్ అన్ని కూడా ఆపించేశారు, అందువల్ల మీరు ఇమ్మీడియట్గా ఆంక్షలు విధించేసి భారతదేశంలో మళ్ళీ ఎక్కడికడితే అక్కడ మతం మార్చేసేయండి, అసలు హిందూ అనే పేరు కూడా వినిపించడానికి వీలు లేదు అని చెప్పి ఇచ్చిన రిపోర్టు. భారతదేశం విదేశాంగ శాఖ అయితే ఖండించింది తీవ్రంగానే. ఖండన కాదు, ఈసారి కొంచెం కఠినమైనటువంటి చట్టాలు ఇవన్నీ భారతదేశంలో తీసుకొని రావాల్సిందే, రాజ్యాంగం అవసరం అయితే మార్చి తీరాల్సిందే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.